అమెరికాలో గతేడాది మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన జాహ్నవి కందుల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమె మరణంపై స్పందిస్తూ చులకన చేస్తూ మాట్లాడిన పోలీస్ అధికారి డేనియల్ అడెరెర్ను తాజాగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన వ్యవహరించిన తీరు, ఆయన మాటలు మనసును గాయపరిచేలా ఉన్నాయని సియాటెల్ పోలీస్ ఉన్నతాధికారి సు రహర్ పేర్కొన్నారు. జాహ్నవి మరణంపై అడెరెర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. జాహ్నవి కుటుంబ సభ్యుల మనసుల్ని గాయపరిచాయని, ఇలాంటి విషయంలో బాధను ఎవరూ మాంచలేరని అడెరెర్ మాటలు సియాటెల్ పోలీసులకే మాయని మచ్చ అని పేర్కొన్నారు. జాహ్నవిపై అడెరెర్ చేసిన వ్యాఖ్యలు పోలీసు వృత్తికే సిగ్గుచేటని సియాటెల్ పోలీస్ చీఫ్ రహర్ అన్నారు. పోలీసుల ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, ఆయన వల్ల పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయని వ్యాఖ్యానించారు. పోలీసులు కూడా ఉన్నత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అడెరెర్ను ఇంకా విధుల్లో కొనసాగించడం పోలీస్ డిపార్ట్మెంట్కే అగౌరవమని, అందుకే ఆయన ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన జాహ్నవి కందుల ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. ఆమె సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీలో చేరగా 2023 జనవరి 23న రాత్రి కాలేజ్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి జాహ్నవి ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుపై పోలీస్ అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. పైగా పగలబడి నవ్వటంపై విమర్శలు వచ్చాయి. ఆమెను కించపరిచేలా మాట్లాడటంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. జాహ్నవి సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువ లేదు అన్నట్లుగా అడెరెర్ వ్యాఖ్యలు చేయటం దుమారం రేపింది. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం కూడా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, తాను ఎందుకు నవ్వానో కూడా ఆ పోలీస్ అధికారి చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని వివరణ ఇచ్చారట. తాను కేవలం కోర్టులో లాయర్ల వాదనల గురించి ప్రస్తావిస్తూ, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక మనిషి ప్రాణం విలువ గురించి లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో తాను గతంలో చూశానని, అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నట్లు చెప్పుకొచ్చారు. తాను బాధితురాల్ని అవమానించేలా ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. తనకి ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనన్నారు. మరోవైపు సియాటెల్లో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవికి మరణానంతరం డిగ్రీని ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులకు ఈ పట్టాను అందజేస్తామని యూనివర్సిటీ తెలిపింది. జాహ్నవి కేసులో గతంలోనే పోలీస్ అధికారి అడెరెర్ను సస్పెండ్ చేయగా తాజాగా ఉద్యోగంలోంచి తొలగించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.